దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారని, వాక్యము చదువుకున్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతి దినము దేవునితో సమయాన్ని గడపండి. మనం దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈ దినం ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఉదయ కాలములో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని, సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాం. నేను నిన్ను మరచిపోజాలను. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి! దేవాది దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానము. నేను మిమ్మలను మరచిపోజాలను. నిజంగా దేవుడే మనలను జ్ఞాపకం చేసుకుంటే ఎంత శ్రేష్టమైనటువంటి కార్యమండి. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనలను మర్చిపోకపోతే మన జీవితంలో ప్రతి విషయాలలో కూడా మనలను నడిపించే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు. అన్ని విషయాలలో మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. కాబట్టి మనము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ సమస్యల గుండా మనం వెళుతున్నప్పటికీ, ఏ ఇబ్బందుల గుండా మనం వెళుతున్నప్పటికీ కూడా మనలను నడిపించేవాడు, మనకు సహాయం చేసేవాడు, తన హక్కున చేర్చుకొని మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు. దేవుని బిడ్డలు, ఈరోజు చక్కని వాగ్దానము, నేను నిన్ను మరిచిపోజాలను. నిజమే, మనలను మర్చిపోయేవాడు కానే కాదు. బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక వ్యక్తి మనం గమనిస్తే ఎబ్బేజు అనగా వేదన. తన యొక్క తల్లి వేదనతో కనింది. ఆ యొక్క వ్యక్తికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. తన జీవితం అంతా వేదన, కన్నీరు, శ్రమల గుండా వెళుతూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు. 4 విషయాలు అడిగాడండి. నన్ను జ్ఞాపకం చేసుకో, ఏ కీడు రాకుండా నాకు సహాయం చేయి, నా సరిహద్దులను విశాలపరచుమో అని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఎబ్బేజు అడిగిన ప్రతి దానిని కూడా దేవుడు అతనికి అనుగ్రహించి ఆశీర్వదించినట్లుగా, ఎబ్బేజు యొక్క పరిస్థితిని మార్చినట్లుగా వాక్యాలు మనం గమనిస్తాం. నిజమే, ఎబ్బేజును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మర్చిపోలేదు. కుటుంబ సభ్యులు మర్చిపోయారు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నిన్ను పట్టించుకోవడం లేదా? నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు నీ గురించి ఆలోచించడం లేదా? ఈరోజు నీకు ఒక దేవుడు ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు, నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి రండి. ప్రభు దగ్గర మీ సమస్య చెప్పుకోండి, సహాయం చేస్తాడు, నెమ్మదినిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినం చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన, వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యం చేయండి. ఏ కష్టాలలో ఉన్నారో, ఏ శ్రమలలో ఉన్నారో, ఏ ఇబ్బందుల గుండా వెళుతూ ఉన్నారో వారికి నాయన మీ కృపను అనుగ్రహించి సమాధానం, సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.